పంచభూతలింగాలలో రెండవది అయిన జంబుకేశ్వరం తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనూ, శ్రీరంగం ఆలయం నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనూ నెలకొని ఉంది. అతి ప్రాచీనమైన ఈ ఆలయంలోని శివుని ఏనుగులు పూజించడం వలన ఈ క్షేత్రాన్ని తిరువనైకోవిల్ అని కూడా అంటారు. పూర్వం ఈ ప్రాంతంలో జంబు వృక్షాలు అంటే తెల్ల నేరేడు వృక్షాలు ఎక్కువగా ఉన్నందున ఈ క్షేత్రానికి జంబుకేశ్వరం అనే పేరు వచ్చిందని అంటారు. జంబుకేశ్వరం పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ శివుడు పంచభూతాల్లో రెండోదైన జలతత్వాన వెలిశాడు. అందుకు నిదర్శనంగా జంబుకేశ్వరలింగం క్రింది భాగం నుండి సర్వకాల సర్వావస్థలలోనూ నీరు ఊరుతూ ఉంటుంది. దీనికి రుజువుగా స్వామి కొలువై ఉన్న పానవట్టంపై పూజారులు ఒక వస్త్రం కప్పుతారు. కొంతసేపటికి దాన్ని తీసి పిండితే నీరు వస్తుంది.